ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాడు, ఫ్యామిలీలో కలహాలు పెడతాడు, ఫ్యామిలీ సుఖంగా ఉండడానికి ఇష్టపడాడు సాతానుగాడు. మీరు దెబ్బలాడుకుంటూ కొట్లాడుకుంటూ ఏడుస్తూ ఉంటే, దేవుడు పెట్టిన నియమము పాడైపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. ఆ పక్కనే సాతానుగాడు ఉంటాడు, ఇది నేను ఏర్పాటు చేసుకున్న నియమం, ఇది నేను ఏర్పాటు చేసుకున్న మార్గం, ఎందరో వస్తున్నారని వెర్రవీగుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఈ రోజున మనం క్రీస్తుకి విజయాన్ని ఇద్దామా, తండ్రి అయిన దేవునికి జయాన్ని ఇద్దామా, మహిమను తీసుకొద్దామా, లేదా సాతానుగాడికి విజయాన్ని ఇద్దామా? సాతానుగాడిని గొప్ప చేద్దామా? అయితే కొట్లాడుకోండి. సాతాను గొప్ప చేద్దామా? భార్య భర్తలు విలువ లేకుండా బ్రతకండి. సాతానుగాడికి గొప్ప చేద్దామా? మన జీవితాలు మనవే. కానీ దేవుని గొప్ప చేద్దామా? ప్రతి పురుషుడు లోకంలో ఎవరెవరు ఏదో చెప్పరని కాదు, దేవుడు ఏం చెప్తున్నాడో ప్రార్థన చేయండి. ఏ పురుషుడైతే ప్రార్థన చేస్తాడో, ఏ పురుషుడైతే దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తాడో, ఖచ్చితంగా ఆ పురుషుడి యొక్క జీవితం తన భార్య లోగిట ఫలించు ద్రాక్ష వలువలు ఉంటుంది. ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుందండి.